Shall we start? Alteration of the share capital 61, section 61. Alteration of share capital is the topic that we discussed in the last session. So section 61 deals with the procedure for the alteration of share capital. First it tells what is alteration of share capital, what amounts to alteration of share capital. అంటే మీరు ఏమి చేస్తే alteration of share capital అవుతుంది 61 కింద, దానికి ప్రొసీజర్ ఏంటి. So these are the two main highlights of this section. So let us try to understand the applicability. First, this section applies to those companies, limited companies having the share capital. So it's quite obvious. So if the company does not have a share capital, then alteration, there won't be any alteration of share capital. So that is why this section applies to limited companies, not unlimited companies, limited companies having share capital. So you can alter share capital if it is authorized by AOA, and you have to alter the capital clause in the general meeting. So you need to convene a meeting of members, that is shareholders, and you have to pass ordinary resolution, because the section does not talk about special resolution. So it goes without saying, we have to understand that it is only ordinary resolution. And remember, for the alteration of other clauses, name clause, situation clause, object clause, liability clause, you need to pass special resolution. Whereas for alteration of share capital, that is capital clause of the MOE, ordinary resolution is sufficient. The alteration of other clauses are dealt under section 13. Okay? Whereas alteration of share capital is dealt with under 61. Okay? Now what amounts to alteration of share capital? Now the section says you can increase authorized share capital by such amount as the company deems fit. So company ki ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆథరైజ్ షేర్ క్యాపిటల్ కంటే ఇంకా పెరగాలి, ఇంకా పెంచాలి అని అనుకుంటే అది ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అవుతుంది. అది ఫస్ట్ టైప్. సో సెక్షన్ 61 దృష్టిలో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆల్టరేషన్ ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ మెమరాండంలో చెప్పబడిన ఆథరైజ్ షేర్ క్యాపిటల్ని ఇంకా పెంచుతున్నారు. మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్, ఆర్ యు ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ వెంచర్, వాట్ ఎవర్, ఏదో ఒక రీజన్ వల్ల కంపెనీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, దానికి ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ సరిపోలేదు, ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అనేది దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంది. సో మనం దాన్ని ఇంకా క్యాపిటల్ పెంచాలి అని అంటే ఆల్రెడీ ఎంఓఏలో ఉన్న లిమిట్ని పెంచాలి. బికాజ్ ఎంఓఏలో చెప్పబడిన లిమిట్స్ అని బౌండరీస్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ యూ ఎక్సీడ్ దోస్ థింగ్స్ ఇట్ అమౌంట్స్ టు అల్ట్రా వైరస్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఆథరైజ్ షేర్ క్యాపిటల్. సో దట్ ఈస్ ది ఎంత పెంచుకోవచ్చు అని అంటే అక్కడ యాక్ట్లో సెక్షన్లో లిమిట్ ఏం లేదు, ఎంతైనా పెంచుకోవచ్చు, డబుల్ చేసుకోండి, ట్రిపుల్ చేసుకోండి, ఆల్రెడీ ఉన్న దానికి అటువంటి క్యాప్ ఏం లేదు, అంటే మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. కానీ యాజ్ ద కంపెనీ థింగ్స్ ఎక్స్పీడియంట్ అనే పదం ఉంది. ఎక్స్పీడియంట్ అనే పదానికి ఏంటంటే రీజనబుల్, వాళ్ళకి ఎంత కావాలి అని అనిపించిందో అంత క్యాపిటల్ పెంచుకోవచ్చు అని అర్థం. అక్కడ ఎక్స్పీడియంట్ వాళ్ళు అనుకునే ఎంత కరెక్ట్ అనుకుంటే అంత. యాజ్ ద కంపెనీ, ఇట్ అంటే ఇక్కడ కంపెనీ, యాజ్ ద కంపెనీ డీమ్స్ ఎక్స్పీడియంట్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఈస్ increase in authorized share capital. So all you need to do is pass ordinary resolution. And next one is consolidate, divide. Second type of alteration చూస్తున్నాము. Consolidate, divide all or any of its share capital into అనేది ఒకే పదం, into shares of larger amount. సో ఇది మళ్ళీ మీకు చెప్పాను, కన్సాలిడేషన్ అండ్ డివైడ్ అని ఉంది. ఇక్కడ డివైడ్ అనే పదం వచ్చి స్టాక్ వచ్చినప్పుడు డివైడ్ అనే పదం వస్తుంది. ఓకే, సో కన్సాలిడేట్ అంటే కలపడం. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్న షేర్స్ని కొద్దిగా స్మాలర్ నెంబర్ ఆఫ్ షేర్స్గా చేస్తున్నాము, పార్ వాల్యూని పెంచుతున్నాం. అది వాడు చెప్పేది. ఇక్కడ రెండు మనం గ్రహించాలి. 3 కాలమ్స్ ఉంటాయి, 3 విషయాలు ఉంటాయి షేర్స్లో. ఒకటి వచ్చి నంబర్ ఆఫ్ షేర్స్, ఇంకోటి పార్ వాల్యూ, ఇంకోటి అది 2 మల్టిప్లై చేస్తే వచ్చే అమౌంట్. ఇవి 3 ఉన్నాయి. సో ఇక్కడ చెప్పే సెకండ్ పాయింట్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిస్తాము, పార్ వాల్యూ పెంచుతాం. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఇంక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ షేర్ ఇంటూ లార్జర్ అమౌంట్. లార్జర్ అమౌంట్ అంటే ఏమి, ఇంతకు ముందున్న వాల్యూ కంటే కూడా వీఆర్ ఇంక్రీజింగ్ ది వాల్యూ. అంటే 10 రూపీస్ షేర్ని 20 రూపీస్గా చేయడము, 1 రూపీ షేర్ని 10 రూపీస్గా చేయడము,
స్మాలర్ వాల్యూని లార్జర్ వాల్యూగా పార్ వాల్యూని పెంచుతున్నాం. సో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అమౌంట్ కాలం ఒకటే ఉంటుంది. థర్డ్ టైప్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇంక్రీజ్ ఇన్ ఆథరైజ్ షేర్ క్యాపిటల్, కన్సాలిడేషన్ అండ్ డివిజన్ ఇంటూ లార్జర్ అమౌంట్. Next is convert all or any of its fully paid shares into stocks and reconvert fully paid shares of any denomination. So this also we have already discussed. So this is very rare case. This is one of the clauses which is not touched by most of the companies. We don't make use of this particular provision, but there is a facility in Companies Act where you can actually take out all the number of shares. Number of shares distinctive ga unna shares anni teesi paresi స్టాక్ అని ఒక పేరు పెట్టి 10 lakhs అంటే 1 lakh షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ 10 lakhs అని చెప్పకుండా సింప్లీ స్టాక్ 10 lakhs అంతే. దానివల్ల ఏం ప్రయోజనం సార్ అని అంటే మనకు బిట్గా చేసి అందరికి పంచడము అవన్నీ ఏం అవసరం లేదు అని అనుకునే ప్రమోటర్స్కి డైరెక్టర్స్కి అది ఈ ఫెసిలిటీ బాగుంటుంది అంతే. అంతేగాని దానివల్ల వేరే ప్రాక్టికల్గా అయితే ప్రయోజనం అయితే ఏమీ లేదు. సో దీస్ ఆర్ ద 3 types. Next one is subdivision of shares which is opposite to consolidation. మన రెండో రకం చెప్పుకున్నాం కన్సాలిడేషన్ ఇన్ లార్జర్ నంబర్, సబ్డివిజన్ ఈజ్ ఆపోజిట్ టు ఇట్. సో సబ్డివిజన్ అంటే స్మాలర్ నెంబర్ ఆఫ్ షేర్స్గా మనము ఇంకా ఎక్కువ చిన్నగా డివైడ్ చేయడం. ఓకే, ఇప్పుడు 10 rupees షేర్స్ని 5 rupeesగా లోయర్ చేయడం. ఓకే, అయితే 2 షేర్లు వచ్చేస్తాయి. 10 rupeesని 5 rupeesగా మార్చేస్తే 2 షేర్లు వచ్చేస్తాయి రేషియో. ఓకే, సో స్ప్లిట్టింగ్ కూడా రేషియోస్లోనే చెప్తారు మామూలుగా 2:1 అంటే ఒక షేర్ని 2గా స్ప్లిట్ చేస్తున్నాము. ఎందుకు ఈ మరి చేస్తున్నారు అని అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో మార్కెట్ ప్రైస్ ఎక్కువ అయిపోయి ఏదో 10,000 20,000 అయిపోయింది అనుకోండి. ఎంఆర్ఎఫ్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ స్టాక్ స్ప్లిట్కి వెళ్ళారు. రిలయన్స్ అందరూ దే ఆల్ వెంట్ ఫర్ స్టాక్ స్ప్లిట్స్. ఎందుకంటే ఒక టైం పీరియడ్ తర్వాత మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఒక్క షేరే థౌజండ్స్లో ఉంటుంది. సో అప్పుడు దే కెనాట్, ది స్మాల్ ఇన్వెస్టర్స్ కెనాట్ బై ఈవెన్ 1 share. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇన్ ఆర్డర్ టు increase the affordability of buying the shares for the investors, they will split the stock. So what will happen? Even 10:1 చేసిన కేసెస్ ఉన్నాయి. 10:1 అంటే ఒక షేర్ని 10గా స్ప్లిట్ చేసిన అకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే 10,000 వచ్చేసిందంటే 10గా స్ప్లిట్ చేసి ఒక షేర్ 1,000 రూపీస్కి మార్కెట్ వాల్యూ తీసుకొచ్చేస్తారు. సో మార్కెట్ వాల్యూ 1/10 అయిపోతుంది, పార్ వాల్యూ కూడా 1/10 అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కెట్ వాల్యూతో మనకు సంబంధం లేదు, లాలో సంబంధం లేదు, కానీ మనకు ప్రాక్టికల్గా మీకు కూడా చెప్తున్నాను. సో 10 రూపాయల షేర్ని 1 రూపాయిగా చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంది? సో నంబర్ ఆఫ్ షేర్స్ విల్ గెట్ ఇంక్రీస్డ్ అండ్ ద పార్ వాల్యూ విల్ బికమ్ ఇట్ విల్ డిక్రీస్. సో ప్రపోర్షనేట్గా తగ్గిపోతుంది. సో పార్ వాల్యూ తగ్గింది కాబట్టి నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎనీవే, సో ఇట్ ఈస్ కాల్డ్ సబ్డివిజన్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్మాలర్ అమౌంట్. The proportion amount paid and unpaid shall be the same. ఇది ఇంపార్టెంట్. సబ్డివిజన్ ఆఫ్ షేర్స్ చేసినప్పుడు మనం మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్లీ పెయిడ్ షేర్స్ అయితే మీకు ఏ ప్రాబ్లము లేదు. పార్ట్లీ పెయిడ్ షేర్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఏం చెప్తా ఉంది ఇలా, ప్రపోర్షనెట్గా మీరు అంటే స్మాలర్ అమౌంట్ అయిపోతుంది కదా, అన్పెయిడ్ ఏమన్నా ఉంటే కూడా పెయిడ్ అన్పెయిడ్ రెండు ఉంటుంది. అన్పెయిడ్ ఏమన్నా ఉన్నా కూడా దాని ప్రపోర్షనెట్గా తగ్గిపోవాలి. ఎగ్జాంపుల్, 10 రూపాయల షేర్లు 8 rupees పేడప్ అని ఉంది. 10 rupees షేర్స్ పార్ వాల్యూ 8 rupees పేడప్. దీన్ని 2:1లో సబ్ డివైడ్ చేస్తున్నారు. 2:1 అంటే ఏంటి? 10 rupees షేర్స్ని 5 rupeesగా చేస్తున్నారు పార్ వాల్యూ. అప్పుడు పేడప్ వాల్యూ ఎంత ఉండాలి? 4 rupees ఉండాలి. అంతే కదా. సో ఎట్లా ఎందుకంటే చెప్పాను, అన్పెయిడ్ని 2 rupeesని సేమ్ 2:1 రేషియోలో తగ్గించాలి. నెక్స్ట్ లాలో ఇంకేం చెప్తా ఉంది ఆల్టరేషన్ గురించి? క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ చెప్తాం. క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్, షేర్స్ని క్యాన్సిల్ చేయడం. సరే, ఏ షేర్స్ని క్యాన్సిల్ చేయడము అనేది చూస్తాం. విచ్ ఆర్ నాట్ బీన్ టేకెన్ బై ఎనీ పర్సన్. ఎవరైతే ఇంతవరకు షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కంపెనీ చేతిలో ఉన్న షేర్స్ని క్యాన్సిల్ చేస్తే అది క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ అవుతుంది 61 కింద. సో ఎవరు తీసుకొని షేర్ అంటే డెఫినెట్గా ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ కాదు. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్ అంటే కంపెనీ ఇష్యూ చేసి అందరూ ఆల్రెడీ కొనిన షేర్స్. సో నాట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అనేది దీని పదాని కింద రాదు అప్పుడు. అయితే ఏది అంటే అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్. అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ఎక్కడ ఉంటుంది
బ్యాలెన్స్ షీట్లో అని మనం కొద్దిగా గమనించాల్సిన అవసరం ఉంది. అది ఏంటి అంటే ఆథరైజ్డ్కి ఇష్యూకి ఉన్న డిఫరెన్స్. అంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్లో ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అని ఆథరైజ్ క్యాపిటల్ అని హెడ్డింగ్ పెడతాం. ఇక్కడ వచ్చి దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ బియాండ్ విచ్ ద షేర్స్ కెనాట్ బి ఇష్యూ. సో దిస్ ఇస్ 1 lakh షేర్స్ అనుకుందాం. 1 lakh షేర్స్ ఆఫ్ so and so rupees. We are not concerned about it. Next is issued వచ్చి 80,000 issued and subscribed. So as you all know, this cannot be issued and subscribed cannot be more than authorized share capital, but it can be equal. That means this is the maximum limit beyond which the company cannot issue shares. So this is subscribed shares. 1 lakh shares లో 80 shares ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునేసినారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని షేర్స్ లా చెప్తోంది. అంటే ఏది అంటే 20,000 shares which is still in authorized, which has not come down, which is not yet issued. Okay, so the law is talking about cancellation of those 20,000 shares. It is not talking about 80,000 shares because it is already issued and subscribed by someone. So it is talking about, the law is talking about what? Which have not been taken by any person. So the 20,000 shares is yet to be taken. It is not yet taken by anyone. So if you want to cancel those 20,000 shares, that means opposite of the first one. What is the first one? Increase in the authorized share capital. This is opposite. You want to cancel the authorized share capital. You want to reduce the authorized share capital. That means you want to bring it down to, say for example, 80,000 shares. It cannot come down below issued and subscribed. It can only touch or be equal to the issued and subscribed capital. So 20,000 shares you are cancelling. This also amounts to alteration of capital under 61. This is the fifth type of alteration. So increase, consolidation and divide, subdivision of shares, conversion of shares into stock and vice versa, stock into shares, and cancellation of shares. Which has not, don't stop with cancellation of shares. That will be wrong. Cancellation of shares which are not yet subscribed by any person. That is important. And diminish the amount of its share capital by the amount of shares you cancelled. So what is happening? It is diminished. Diminish means తగ్గిపోవడం. ఏ తగ్గిపోతుంది? షేర్ క్యాపిటల్ అంటున్నాడు. ఇక్కడ షేర్ క్యాపిటల్ అంటే ఇక్కడ ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అని అర్థం. ఎందుకు సార్ అది చెప్పేవచ్చు కదా ఆథరైజ్ షేర్ క్యాపిటల్, అదే చెప్పేసినాడు కదా నాట్ ఎట్ సబ్స్క్రైబ్డ్ అని, మళ్ళీ ఎందుకు ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అని చెప్పాలి? సో యూ కెనాట్ ఆస్క్ ది పార్లమెంట్ టు యూజ్ ద వర్డ్స్ దట్ యు ఆర్ కన్వీనియంట్. సో ద లా ఈస్ వెరీ క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ cancellation of shares. Do not think that this is reduction of share capital avutunda. No, this will not amount to reduction of share capital. Reduction of share capital is when you reduce the issued and subscribed capital, then it amounts to reduction. If you reduce the authorized capital which has not been subscribed, it is cancellation of shares or diminution of shares. So let us be very clear about the words used in the law. లాలో రిడక్షన్ అంటే ఏంటి అనేది క్లియర్. ఇది ఎందుకంటే రెడ్యూస్ అయిపోతే రిడక్షన్ అని మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇది కూడా రిడక్షన్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ మీనింగ్, జనరల్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రకారం ఏంటంటే ఆథరైజ్ షేర్ క్యాపిటల్ తగ్గిపోతుంది 1 lakh shares to 80,000 shares అని. అది రిడక్షనే కదా? ఎస్, అది ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ప్రకారం రిడక్షనే. కానీ లా ప్రకారం ఇట్ ఈస్ నాట్ రిడక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ డిమిన్యూషన్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్. ఓకే, ఎప్పుడు రిడక్షన్ అని చెప్తామంటే ఆల్రెడీ షేర్ హోల్డర్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని క్యాన్సిల్ చేసినాము అంటేనే అది రిడక్షన్ అవుతుంది, అప్పుడు అది క్యాన్సిలేషన్ అని చెప్పం. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, cancellation of shares shall not be deemed to be reduction of share capital. ఇంతసేపు మనం చెప్పింది అది లా మళ్ళా కన్ఫర్మ్ చేస్తూ ఉంది. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఆల్టరేషన్? The date on which the resolution is passed approving the alteration under section 61 by the shareholders. So that is the date of alteration. So within that date, 30 days, within 30 days from the date of alteration, you have to file SH7. SH7 is a form which will contain the relevant columns when you convene the meeting. What is your old share capital before alteration? What will be your share capital after alteration? Okay, so all those details will be there in the column. So you will fill all the columns
and you will file online. So this has to be done. You have to file this e-form within 30 days from the date of alteration of the share capital. Is that clear? This is 61. So we have completed alteration. Now we are moving on to 62. 62 talks about further issue. So this is generally referred to as rights issue. So rights issue is dealt under section 62. Not only rights issue, alternatives is also given in section 62. Further issue, that act does not use, the provision does not use the word rights issue. Actually, anywhere in the act, if you see section 62, the word rights is not used. It does not name this issue as rights issue. But we have actually taken it as a right. Because law gives right to the existing shareholders. That is why it is called rights issue. Further issue ante enti, already okkar issue chesestunnaru share, inka second, third, fourth, fifth time shares issue chestunnaru. That is called further issue. FPO kuda avachchu. Okay, so whatever it is, subsequent times, it may be private placement also. So it is not about how you issue, whether by book building process or whether by private placement. It is not talking about the way. So this is called preemptive right. Preemptive. All of you remember this word? First legal word that we are coming across today, preemptive. దీనికి మీనింగ్ ఏదో చెప్తాను చూడండి. నాకు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసి, నేను ఆల్రెడీ ఐఎమ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ. నౌ ఐ హ్యావ్ సర్టన్ రైట్స్. దిస్ ఈజ్ వన్ సచ్ రైట్. ఓటింగ్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డివిడెండ్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి డివిడెండ్ డిక్లేర్ చేస్తే నాకు ఇన్ని రోజుల లోపల డివిడెండ్ రావాలి, అకౌంట్స్ రావాలి. ఐ హ్యావ్ ద రైట్ టు ఇన్స్పెక్ట్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఈ మరి కొన్ని రైట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ సచ్ రైట్, ప్రీఎంప్టివ్ రైట్. సో ప్రీఎంప్టివ్ రైట్ అంటే ఏంటంటే, కంపెనీ షేర్స్ ఇష్యూ చేసే ముందు వేరే వాళ్ళకి ఇష్యూ చేసే ఉద్దేశం ఉన్నా నాకేం ఇబ్బంది లేదు. బట్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ ఫస్ట్. నాకు కావాలని ఫస్ట్ అడుగు, నేను వద్దంటే ఎవరికి నువ్వు. దిస్ ఇస్ కాల్డ్ ప్రీఎంప్టివ్ రైట్. ప్రీఎంప్టివ్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చే ముందు నన్ను అడగాలి ఫస్ట్. సో దట్ రైట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వాలి. దీని ఏమంటారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ రైట్ ఏమంటారు? ప్రీఎంప్టివ్ రైట్. నేను వద్దంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అది వేరే విషయం. లేదా నేను చెప్పిన వాడికే ఇవ్వాలి. సో వాట్ ఎవర్ ఇస్ దిస్, ఐ యామ్ ఎంటైటిల్డ్ ఫర్ దట్ రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీఎంప్టివ్ రైట్. సో right issue is a preemptive right to buy additional securities in a company offered to the company's existing shareholders. So company shares issue చేసే ముందు బంధువులను అడగాలి. బంధువులు ఎవరు ఇక్కడ? మెంబర్స్. కంపెనీ బంధువులు ఎవరు? డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు కదా. సో షేర్ హోల్డర్లు మన వాళ్ళు కాబట్టి మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏం బా మీరు కొనుక్కుంటారా అని. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీఎంప్టివ్ రైట్. సో దీనివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే, వాళ్ళ రైట్స్ డైల్యూట్ కాదు. రైట్స్ ఏదో పర్సంటేజ్, వాడికి 5% ఆఫ్ షేర్స్ ఉండింది అనుకోండి, ఇప్పుడు వీడికి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అప్పుడు వీడి హోల్డింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు 100లో నాకు 10 షేర్లు ఉన్నాయంటే 10%, 200లో 10 షేర్లు ఉంటే 5%. సో ఏమవుతుంది, నా రైట్ 10% నుంచి 5%కి తగ్గిపోయింది. సో దీని ఏమంటారు? డైల్యూషన్ అంటారు. సో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగి నీ షేర్స్ మాత్రం అలాగే ఉన్నాయంటే నీ రైట్స్ డైల్యూట్ అయిపోతాయి. సో ఇది రాకుండా ఉండేదానికి ప్రీఎంప్టివ్ రైట్ ఇస్తున్నారు. సో ఇక్కడ డైల్యూషన్ అనే పదం తెలుసుకున్నాము, ప్రీఎంప్టివ్ రైట్ అనేమో తెలుసుకున్నాము. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఏమి చెప్తామో చూద్దాం. Where at any time a company proposes to increase its subscribed capital by issue of further shares, such shares shall be offered to shareholders on the date of offer. ఏ డేట్ నాడైతే నువ్వు షేర్స్ ఆఫర్ చేయాలనుకుంటున్నావో ఆ డేట్ నాడు ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి నువ్వు ఫస్ట్ ఆఫర్ చేయాలి. 62 ఎలా మొదలైందో చూడండి. ఏ టైంలో అయినా కంపెనీకి ఫర్దర్ ఇష్యూ అంటే సెకండా, థర్డా, ఫోర్తా? ఫర్దర్ షేర్ అనే పదానికి సెకండ్ టైం ఇష్యూ చేసేదా, థర్డ్ టైం ఇష్యూ చేసేదా, ఫోర్త్ టైం ఇష్యూ చేసేదా? ఫస్ట్ టైం కాకుండా ఉండేదానికంటే రెండో నుంచి అన్నీ వస్తాయి. ఒకసారి పర్మిషన్ అడిగేసి మూడోసారి ఇష్యూ చేసినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పకూడదు. ఫస్ట్ టైం అడిగేసినాం కదా అని. ప్రతిసారి మీరు ఫర్దర్ ఇష్యూ చేయకపోయినప్పుడు
you have to give the offer to the existing shareholders on the date of offer. Offer date నాడు ఎవరెవరు షేర్ అందరికీ ఇవ్వాలి. ఓకే, సరే ఎంత ఆఫర్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. ప్రపోర్షనేట్గా ఆఫర్ చేయాలి అంటే అర్థం, వాడికి 10% ఉండింది అనుకోండి ఇప్పుడు షేర్ హోల్డింగ్, ఇప్పుడు మీ ఆఫర్ సైజ్లో 10% వాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 lakh షేర్స్ ఉన్నాయి, 1 lakh షేర్స్లో వాడికి 10% ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకా 50,000 షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నావు, దానిలో 10% వాడికి ఆఫర్ చేయాలి. సో వాడు ఎంత పర్సంటేజ్ షేర్ హోల్డింగ్ ఉందో నువ్వు ఇప్పుడు కొత్త ఆఫర్లో కూడా అదే పర్సంటేజ్ వాడికి ఆఫర్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్రో రేటా. సో ఆర్బిట్రరీగా ఇవ్వకూడదు. సో ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ బై సెండింగ్ ఏ లూ అంటాం దీన్ని, లెటర్ ఆఫ్ ఆఫర్ని లూ అంటాం మేము జనరల్గా అంటే వాడకల్లో. సో లూ స్టాండ్స్ ఫర్ లెటర్ ఆఫ్ ఆఫర్. పార్ట్లీ పెయిడ్ అంటే దానికి తగినట్టు అంతే, మొత్తానికి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉందో అదే కదా. పార్ట్లీ పెయిడ్ వచ్చి నువ్వు రైట్స్, ఓటింగ్ రైట్స్ వచ్చినప్పుడు వస్తాయి పార్ట్లీ పెయిడా ఫుల్లీ పెయిడా అనేది. బట్ ఇక్కడ మనకు షేర్ హోల్డింగ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, సో ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ బై సెండింగ్ ఏ లెటర్ ఆఫ్ ఆఫర్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఏమేమి కండిషన్స్, లెటర్ ఆఫ్ ఆఫర్లో ఏమేమి మెన్షన్ చేయాలి? ఆ పలానా షేర్ హోల్డర్కి ఎంత ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా మన ప్రాస్పెక్టస్ మరి ఇష్యూ చేసేదానికి లేదు లెటర్ ఆఫ్ ఆఫర్. లెటర్ ఆఫ్ ఆఫర్ అంటే జనరల్గా ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాము అని టోటల్గా ఉంటుంది. కానీ లెటర్ ఆఫ్ ఆఫర్లో ప్రాస్పెక్టస్లో ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇష్యూ చేస్తున్నామని. లూలో నీకు బికాస్ ఇట్ ఈస్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఈస్ అడ్రస్ టు వన్ పర్టికులర్ పర్సన్ బట్ వన్ పర్టికులర్ షేర్ హోల్డర్, నాట్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఈజ్ ఆల్సో లైక్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. Prospectus is an invitation to offer. Application for shares is offer. Allotment is acceptance. Contract Act ప్రకారం. ఓకే, సో ఇక్కడ లెటర్ ఆఫ్ ఆఫర్ ఇది ఇక్కడ ఆఫరే చేస్తున్నాం. దిస్ కాల్ లెటర్ ఆఫ్ ఆఫర్. ఓకే, సో లెటర్ ఆఫ్ ఆఫర్లో ఏం చెప్తున్నాము, నువ్వు ఇన్ని షేర్స్ నీకు ఆఫర్ చేస్తాను, నువ్వు ఆల్రెడీ మన షేర్ హోల్డరే, నీకు ఇంత పర్సంటేజ్ ఉంది, సెకండ్ ఆఫర్లో కూడా మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తా అనేది నెంబర్ ఆఫ్ షేర్స్ మెన్షన్ చేయాలి. సో ఒకే లెటర్ అందరికి పంపించేదానికి లేదు, మినిమం టైం ఇవ్వాలి వాడికి డిసైడ్ చేసేదానికి, కొనుక్కుందామా వద్దని. వాడిని కంపల్సరీ దానికి ఇలా ఇట్స్ ఓన్లీ అన్ ఆఫర్. వాడికి ఇష్టం ఉంటే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. దీనికి టైం ఇవ్వాలి కదా వాడు డిసైడ్ చేసేదానికి. కనీసం ఎన్ని రోజులు ఇవ్వాలి? 15 days ఇవ్వాలి. సో ఇక్కడ రెడ్ కలర్లో ఎందుకు పెట్టారంటే మీరు ఎక్కడెక్కడైతే టైం పీరియడ్ రెస్ట్రిక్షన్ వస్తుందో అక్కడ మీరు అలర్ట్ అవ్వాలి. 15 రోజులు కనీసం టైం ఇవ్వాలి, మ్యాక్సిమం 30 రోజులు ఇవ్వాలి. సో 30 రోజుల మించి ఇచ్చేదానికి లేదు. ఏ డేట్ నుంచి అంటే డేట్ ఆఫ్ ఆఫర్. ఇఫ్ నాట్ యాక్సెప్టెడ్ షల్ బి డీమ్ టు హ్యావ్ బీన్ డిక్లైన్. వాడు ఆ 15 రోజులు 30 రోజుల లోపల ఏం చెప్పలేదు అనుకోండి అంటే వాడు డిక్లైన్ చేసినట్టుగా మనం అనుకోవాలి. బికాస్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తాను, సైలెన్స్ డస్ నాట్ అమౌంట్ టు యాక్సెప్టెన్స్. అందుకని చూడండి కాంట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రతి చోట్ల యూస్ అవుతుంది మనం. In case of private company, the period can be reduced with 90%. ఏ పీరియడ్ రెడ్యూస్ చేసుకోవచ్చు అంటున్నాడు చూడండి. ప్రైవేట్ కంపెనీ అయితే పీరియడ్ కెన్ బి రెడ్యూస్ విత్ 90% ఆఫ్ ద మెంబర్స్ కన్సర్న్ ఇన్ రైటింగ్ ఆర్ ఈ మోడ్. యువర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మెంబర్స్లో 90% కానీ ఒప్పుకుంటే పీరియడ్ని తగ్గించుకోవచ్చు అంటున్నాడు. ఏ పీరియడ్ అసలు వాడు చెప్పేది? ఏ పీరియడ్? ఏ పీరియడ్ తగ్గించుకోవచ్చు? 30 days తగ్గించేది ఏం అవసరం లేదు. అది మ్యాక్సిమం పీరియడ్. అది మనకు వాడిని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. తగ్గించుకోవచ్చు. 25 రోజులు పెట్టుకోవచ్చు, 20 రోజులు కూడా పెట్టుకోవచ్చు. కనీసం పీరియడ్ 15 days అని చెప్తా ఉంది. దాన్ని తగ్గించుకోవచ్చు, ఇంకా ఒక వారం చేసుకోవచ్చు. కానీ 90% ఆఫ్ ది మెంబర్స్ దానికి రైటింగ్లో కన్సెంట్ ఇవ్వాలి. రైటింగ్ అంటే వాళ్ళు పేపర్లో రాయాల్సిన అవసరం లేదు, ఈ మోడ్లో కూడా పంపించుకోవచ్చు, ఈమెయిల్ అన్నా పంపించుకోవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మెంబర్స్ తక్కువ ఉంటే సాధ్యమవుతుంది. లేకపోతే మనం 5 లక్షల మందిని పంపించినాం అనుకోండి, 90% దాంట్లో ఎంత? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే 200. చూడండి ఫస్ట్ అక్కడే పోయింది. పబ్లిక్ కంపెనీకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రెడ్యూస్ దట్ 15 days అనేది క్లియర్ అయిపోయింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 5 లక్షల మంది షేర్ హోల్డర్లు ఉండరు, 200 మెంబర్సే మ్యాక్సిమం ఉంటారు.
ఆ 200 మెంబర్స్లో 90% అంటే 180 మెంబర్స్ నీకు ఎక్కడ రెస్పాన్స్ ఇస్తారు? ఇవ్వరు. ఓకే, సో చిన్న కంపెనీలకి అది కొద్దిగా ఫెసిలిటీ ఇచ్చాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఆఫ్ రినౌన్సియేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రినౌన్సియేషన్ అంటే ఏమో వదులుకోవడం. దట్ ఈస్ కాల్డ్ రినౌన్సియేషన్. ఎందుకు అవన్నీ చెప్పానంటే ఇక ఆ పదం మనసులో నిలబడాలని. సో రినౌన్స్ మీన్స్ టు అబాండన్, టు లీవ్, వదులుకోవడం. ఓకే, సో రైట్ ఆఫ్ రినౌన్సియేషన్, వదులుకునేదానికి రైట్. ఇదేంటో చూద్దాం. అన్లెస్ AOA అదర్వైజ్ ప్రొవైడ్, ద ఆఫర్ షల్ బి డీమ్డ్ టు ఇంక్లూడ్ రైట్ టు రినౌన్స్ ద షేర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. నాకు ఇస్తున్నావు కదా, ఆఫర్ చేస్తున్నావు కదా షేర్లు ప్రపోర్షనట్గా నాకు ఇస్తున్నావు కదా, నేను ఇతనికి ఇచ్చేస్తున్నాను, నేను వదులుకుంటున్నా రైట్ని, వదులుకొని ఇతను ఫలానా వ్యక్తికి ఇస్తున్నా, నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ రైట్ ఆఫ్ రినౌన్సియేషన్. వదులుకోవడం అంటే టోటల్గా వదలడం కాదు, వేరే వాళ్ళ ఫేవర్కి వేరే వాళ్ళకి వదిలేయడం ఆ రైట్ని. అంటే వాడు చెప్పిన వాడికి కంపెనీ ఇవ్వాలి. అయితే ఇప్పుడు నేను షేర్ హోల్డర్ అనుకోండి, నాకు వద్దుది, నేను రినౌన్స్ చేస్తున్నాను, బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సే మై ఫ్రెండ్, నా రైట్ని వదులుకొని వాడికి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు కంపెనీ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్, దే హ్యావ్ టు అలాట్ ఇట్ టు మై ఫ్రెండ్. ఎవరి ఫేవర్తో నేను రినౌన్స్ చేశానో వాడికి అలాట్ చేయాలి. If the offer is declined, the board may dispose of them in such manner which is not disadvantageous to the shareholders and the company. వాడు ఏమి చెప్పలే, వాడు 30 రోజుల లోపల మనకేం లెటర్ పంపిలా అంటే యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు, వాడు రైట్ ఆఫ్ రినౌన్సియేషన్ కూడా చేయలే, వేరే వాడి ఫేవర్కి రాలే, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము? హీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ది ఆఫర్, హీ హాజ్ డిక్లైన్ ది ఆఫర్ అని అర్థం. అప్పుడు ఆ షేర్స్ని ఏం చేయాలి? ఎందుకంటే మనకు ఆ షేర్స్కి డబ్బులు కావాలి కదా, వాడు తీసుకోపోతే ఏంటి, కంపెనీకి డబ్బులు కావాలి. ఏదో సెక్షన్ 62 చెప్తా ఉంది కాబట్టి లెటర్ ఆఫ్ ఆఫర్ పంపించి బాబు నీకు షేర్స్ ఆఫర్ చేస్తున్నా అని చెప్పినాడు. వాడు ఏం ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వాడు తీసుకోవడం లేదు, డిక్లైన్ చేయడం లేదు, ఎక్స్ప్రెస్గా డిక్లైన్ చేయడం లేదు, వేరే వాడికి రినౌన్స్ చేయలేదు. అప్పుడు కంపెనీ క్యాన్ ఇష్యూ దోస్ షేర్స్. ఎలా డిస్పోజ్ చేయొచ్చు? ఇన్ ద మేనర్ which is not disadvantageous to the shareholders of the company. మిగతా వాళ్ళకి అన్యాయం చేయకుండా ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ ఏం స్పెసిఫిక్ మెథడ్ చెప్పడం లేదు, ఊరికే ఒక సేఫ్టీ కోసం మిగతా షేర్ హోల్డర్స్కి హాని కలగకుండా ఎలా అయినా బోర్డు ఇష్యూ చేసుకోవచ్చు. సో ఎనీ షేర్ హోల్డర్ కెన్ క్వశ్చన్ ద కంపెనీ, నువ్వు ఎందుకు ఇలా ఇష్యూ చేసినావు, దట్ ఈస్ డిసడ్వాంటేజెస్ ఫర్ ద షేర్ హోల్డర్స్ అని ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు. దానికి స్కోప్ ఉంది సెక్షన్. నెక్స్ట్ ఈసాప్ విత్ స్పెషల్ రెజల్యూషన్ అంటే అర్థం ఏంటంటే, లేదు అసలు ఫర్దర్ ఇష్యూ నేను చేయకూడదు అనుకుంటున్నాను, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. కంపెనీకి 2 ఆల్టర్నేటివ్ చెప్తోంది. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏం చెప్పింది? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేయాలి, లెటర్ ఆఫ్ ఆఫర్ పంపించాలి, ప్రపోర్షనట్గా చేయాలి, రైట్ ఆఫ్ రినౌన్సియేషన్ ఇవ్వాలి, అది మెన్షన్ చేయాలి అనేది చెప్తోంది. మళ్ళీ వాడు కానీ డిక్లైన్ చేస్తే బోర్డు ఎట్లా కావాలో అట్లా చేసుకోవచ్చు అంటా ఉంది. అసలు ఫస్ట్ ఆప్షనే వద్దు అనుకుంటుంది కంపెనీ, మన షేర్ హోల్డర్స్కి లెటర్ ఆఫ్ ఆఫరే పంపించకూడదు అనుకుంటాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎంప్లాయీస్కి ఇష్యూ చేయొచ్చు, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు, ఈఎస్ఓఎస్ఓ ఈఎస్ఓపీనో ఏదైనా సరే. సో దే కెన్ గో ఫర్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. కానీ దాని కండిషన్ ఏంటి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కన్సెంట్ కావాలి, వాళ్ళకి చెప్పకుండా చేయకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే, దే హ్యావ్ టు పాస్ స్పెషల్ రెజల్యూషన్. ఓకే, పిలిచి మేము మీకు ఫర్దర్ ఇష్యూ చేస్తున్నామండి, ఫర్దర్ ఇష్యూ మీకు చేసేదానికి ఇప్పుడు మాకు అంత అవసరం లేదు, మీ అందరికి ఆఫర్ చేసి మాకు అవసరం లేదు, ఎంప్లాయీస్కి ఏదో బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నాము, అది కూడా ఫర్దర్ ఇష్యూయే కదా, అందుకని మేము మీ స్పెషల్ రెజల్యూషన్ ఇవ్వండి, ఎంప్లాయీస్ బాగా లాయల్గా ఉంటారు, మన కంపెనీ బాగా పనిచేస్తుంది, ఇంకా ప్రాఫిట్స్ వస్తుంది, మీకు ఇంకా ఎక్కువ డివిడెండ్ ఇవ్వచ్చు, అందుకని మీరు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తే ఈ షాప్కి వెళ్ళొచ్చు. సో నో నీడ్ టు ఇష్యూ రైట్స్ ఇష్యూ, అంతేనా? నో నీడ్స్ టు ఇష్యూ షేర్స్ టు ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. సో ఇది సెకండ్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్, ఈ షాపు ఇవాళ అనుకోవాలా, వేరే వాళ్ళకి ఎవరికో షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నారు, అసలు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేయకూడదు అనుకుంటున్నారు. ఇది సాధ్యమా? ఎస్. 62 దానికి ఒక మార్గం చెప్తాను. నేను ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేయను, ఎంప్లాయీస్కి ఇష్యూ చేయను,
నా మనసులో ఒక 10 మంది ఉన్నారు, లేదా 50 మంది ఉన్నారు, లేదా 100 మంది ఉన్నారు, వాళ్ళకే ఇష్యూ చేయాలనుకుంటున్నాం. ఏం మార్గం? అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు పాస్ స్పెషల్ రెజల్యూషన్. జస్ట్ లైక్ ఈసాప్కి ఎలా అయితే మీరు ప్రొసీజర్ ఫాలో అయినారో అదేవిధంగా ఒక మీటింగ్ పెట్టి మీరు వాళ్ళ దగ్గర రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. ఈ మరి ఫలానా వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారు. దీన్ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటారు. తెలుసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్కి దీనికి మన కన్ఫ్యూషన్ వస్తుంది. సెక్షన్ 42 ఈజ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అండ్ 62 ఈజ్ టాకింగ్ అబౌట్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. రెండు తేడా ఏంటి? మీకు కాదు, అందరు కంపెనీ సెక్రటరీస్కి, చార్టర్డ్ అకౌంట్స్ అందరు కన్ఫ్యూజన్ వచ్చింది. నేరుగా ఎంసీ మీద పోయి దూకినారు అందరూ. ఏం బాబు ఇది, ఇక్కడ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటారు, అక్కడ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. అందరూ ఏదో స్పెసిఫిక్ పర్సన్కి ఇష్యూ చేయడమే కదా. ఏంటి రెండింటికి తేడా అంటే ఎంసీ చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చినాడు. మాకు ఏం రెండు ఒకటే అనేసినాడు. ఎంసీ ఏమనుకుంటే యాజ్ ఫార్ యాజ్ లా ఈస్ కన్సర్న్, ఎంసీ ఈస్ కన్సర్న్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అండ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, బోత్ ఆర్ సేమ్ అని చెప్పేసినారు. సో మీరు ఒక లిమిటెడ్ నెంబర్ మీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మీరు షేర్స్ అలాట్ చేయాలి అంటే 62 ఫాలో అవ్వాలి, 42 ఫాలో అవ్వాలి. సింపుల్. సో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, ప్రైవేట్ ప్లేస్మెంట్ వేరే వేరే కాదు. ఐ కెన్ ఇష్యూ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ either by cash or through any other consideration. Okay. But when you are deciding the price of the shares is determined by the valuation. Now we are talking about what? Preferential allotment. ESOP అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు వద్దనేసినారు. ఈసాప్ కాదు, ఒక 100 మందికి నేను అలాట్ చేయాలనుకుంటున్నాను, సరేనా? అప్పుడు ఏ ప్రైస్కి నేను అలాట్ చేయాలి అని వచ్చినప్పుడు వాల్యుయేషన్ రిపోర్టు నేను వాల్యూయర్స్ ఉన్నారు. ఎవరు వాల్యూయర్స్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్స్, ఐ థింక్ ఇంకో మర్చెంట్ బ్యాంకర్ ఎవరు ఉన్నారు. సో వీళ్ళందరూ వాల్యూయర్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి యూ క్యాన్ ఇది షేర్స్కి ఎంతకు మేము అలాట్ ఫర్దర్ ఇష్యూ చేయొచ్చు. సరే చూడండి, రైట్స్ ఇష్యూ అని చెప్పడం లేదు. రైట్స్ ఇష్యూ అంటే ఏమి? ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ రైట్స్ ఫర్దర్ ఇష్యూలో రైట్స్ ఇష్యూ కూడా కవర్ అయింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్స్ ఇష్యూ సెక్షన్ ఏంటంటే 62నే, కానీ ఇట్ నాట్ ఓన్లీ టాక్స్ అబౌట్ రైట్స్ ఇష్యూ, ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఫర్దర్ షేర్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్. సో హౌ డు యూ డిటర్మిన్ ద ప్రైస్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్? సో డిటర్మిన్డ్ బై ఏ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ వాల్యూయర్. సో వాడిని పిలిచి ఎంత షేర్స్ వాల్యూ చేయండి అని మనం చెప్పాలి. సో మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కి సంబంధించిన ఎక్కువ రూల్స్, ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి. అది రూల్ 13లో ఉంది ఎలా చేయాలి అనేదానికి. సో అది మనము చూద్దాం. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ రావచ్చు, మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. 42కి 62కి కన్ఫ్యూజన్ రావచ్చు. 42 deals with private placement and 62(1)(c. ఏంటంటే 62(1)(a) is rights issue, 62(1)(b) is ESOP, 62(1)(c) is about preferential allotment. వేరే వాళ్ళకి అలాట్ చేయాలనుకున్నప్పుడు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళకి అలాట్ చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ ఓన్లీ ఫాలో రూల్ 13, యూ షుడ్ ఆల్సో ఫాలో 42 private placement. నెక్స్ట్, the notice of offer shall be dispatched through registered post. దేనికి మరి? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కి. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కి మీరు ఆఫర్ లెటర్ పంపించాలంటే రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించాలి, ఆఫర్ ఇచ్చి. ఓకే, నెక్స్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ ఈమోడ్ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఓ, దిస్ ఇస్ అబౌట్ రైట్స్ ఇష్యూ. దెన్ సారీ, దిస్ ఇస్ అబౌట్ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ వచ్చి మీరు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇచ్చినప్పుడు లెటర్ ఆఫ్ ఆఫర్ ఉంది కదా, దాని గురించి చెప్తున్నాడు. సో లూ కెనాట్ బి సెంట్ బై ఆర్డినరీ పోస్ట్. లూ కెన్ బి సెంట్ ఓన్లీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఆర్ ఈమోడ్. ఓకే, ఈ ఫర్దర్ ఇష్యూ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి వేరే వాళ్ళకి, అవన్నీ ఉన్నాయి కదా, దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏం ఎక్సెప్షన్స్ అంటే, సపోజింగ్ యు ఆర్ issuing shares
to the debenture holders, convertible debenture holders, or loan conversion. You know what it is? What is convertible debenture? On the date of redemption, instead of paying cash, we issue shares. అప్పుడు అది ఫర్దర్ ఇష్యూ అవుతుంది కదా. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అప్పుడు ఫర్దర్ ఇష్యూ వచ్చినప్పుడు 62 ఫాలో అవ్వాలా? అవసరం లేదు. ఎక్సెప్షన్ అని పెట్టాం. 62లో చెప్పబడిన రెస్ట్రిక్షను అన్ని ఫర్దర్ ఇష్యూలకి రావు. డిబెంచర్ కన్వర్షన్ కూడా ఫర్దర్ ఇష్యూవే డేట్ ఆఫ్ రిడమ్షన్. అప్పుడు యూ డోంట్ హ్యావ్ టు పాస్ స్పెషల్ రెజల్యూషన్ 62లో చెప్పబడినట్టు. ఓకే. లేదా లోన్స్, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాము, లేదా ఫైనాన్షియర్ నుంచి లోన్ తీసుకున్నాము. వాడేమంటున్నాడు, నాకు లోన్ తిరిగి ఇవ్వద్దు, ఇన్స్టెంట్ నాకేమి ఇవ్వాలి, షేర్స్ ఇచ్చి. అప్పుడు అది ఫర్దర్ ఇష్యూ అవుతుంది కదా. సో 62 ఏం చెప్తా ఉంది, ఇవి రెండు 62 కింద రాదు. 62 ఎగ్జామ్ చేస్తూ ఉంది ఇవి రెండింటిని. కానీ మనము కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూ చేయాలన్నా, కన్వర్టబుల్ లోన్ తీసుకోవాలన్నా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఫస్ట్ డిబెంచర్ ఇష్యూ చేస్తారు చూడండి, ఆ టైంలో మనం స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తాం కాబట్టి మళ్ళీ కన్వర్షన్ టైంలో స్పెషల్ రెజల్యూషన్ అవసరం లేదు. అది చెప్తాను. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి నెక్స్ట్ సెక్షన్ ఏం చెప్తాను. But the terms of the issue or the loans have been approved before such issue or loan by special resolution. అంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు లేదా కన్వర్టబుల్ లోన్స్ బారో చేసుకున్నప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు అప్రూవ్ చేయాలి? షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. ఎలా అప్రూవ్ చేయాలి? స్పెషల్ రెజల్యూషన్ అప్పుడు చేయాలి, స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి. అందుకని 62 అప్లై అవ్వదు. మళ్ళీ కన్వర్షన్ టైంలో ఫర్దర్ ఇష్యూ అవుతుందని మళ్ళీ మీరు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు ఫస్ట్ డిబెంచర్ ఇష్యూ చేసినప్పుడు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసేసారు కాబట్టి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో డిబెంచర్స్ గవర్నమెంట్కి ఇష్యూ చేస్తుంటాం, లేదా గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటాం. స్టేట్ గవర్నమెంటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచో మనం లోన్ తీసుకుంటాము, లేదా డిబెంచర్స్ తీసుకుంటాం. అప్పుడు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. 62 దాని గురించి చెప్తా ఉంది. ఫర్దర్ ఇష్యూకి దీనికి ఏం సంబంధము అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇష్యూ ఆఫ్ డిబెంచర్ గురించి చెప్తోంది, లోన్ బారోయింగ్ గురించి చెప్తోంది. ఎవరికి ఇష్యూ చేస్తాం డిబెంచర్? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా అప్పు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాము? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు దాని గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావన వచ్చిందో చూద్దాం. ఓకే, వై ఇట్ ఈస్ మెన్షన్డ్. సపోజింగ్ ఇఫ్ డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ టు ద గవర్నమెంట్ ఆర్ లోన్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్కి ఒక పవర్ ఉంది. ఏం ఆర్డర్ ఇవ్వచ్చు అంటే, సచ్ డిబెంచర్స్ ఆర్ లోన్స్ అంటే గవర్నమెంట్కి ఇష్యూ చేయబడిన డిబెంచర్, గవర్నమెంట్ నుంచి తీసుకున్న అప్పులు, ఎనీ పార్ట్ షల్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. గవర్నమెంట్ ఇలాంటి ఆర్డర్ ఇవ్వచ్చు. బాబు, నాకు డిబెంచర్ ఇష్యూ చేసావు కదా, నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నావు కదా, అవన్నీ షేర్స్గా కన్వర్ట్ చేయి అని ఆర్డర్ ఇవ్వచ్చు గవర్నమెంట్. ఓకే, అది కూడా ఫర్దర్ ఇష్యూ అయిపోతుంది కదా అప్పుడు. అందుకని 62లో వచ్చింది. సో గవర్నమెంట్ క్యాన్ ఇష్యూ ఆర్డర్ టు ద కంపెనీ. ఏమని? ద డిబెంచర్స్ ఇష్యూ టు ద గవర్నమెంట్ ఆర్ ద లోన్స్ బారోడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ షేర్స్ అని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఎందుకు ఇలాంటి ఆర్డర్ ఇస్తుంది అనేది చూద్దాం. ఉన్నట్టుండి డిబెంచర్ హోల్డర్ అది అయితే అందరికి భయం వేస్తుంది కదా. ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తే ప్రాబ్లం ఏం చెప్పండి? గవర్నమెంట్కి ఇష్యూ చేస్తే, షేర్స్ ఇష్యూ చేస్తే ఏం ప్రాబ్లం? నేను క్యాష్గా ఇస్తేనా మేలు, అక్కడికి అయిపోతుంది. షేర్స్ ఇష్యూ చేస్తే వాడు మీటింగ్కి వస్తాడు, ఏమి క్వశ్చన్ చేస్తాడు. అవసరమా? గవర్నమెంట్తో మన అటువంటి రిలేషన్షిప్ అవసరమా? ఉన్నట్టు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినాడంటే అంటే ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ది కంపెనీ. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ కదా అర్థం. సో మేనేజ్మెంట్ కొద్దిగా భయపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అలాంటి ఆర్డర్ వచ్చింది అనేది చూద్దాం. ఏం ఆర్డర్ అది? ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈవెన్ ఇఫ్ టర్మ్స్ డూ నాట్ ఇంక్లూడ్ ఫర్ సచ్ కన్వర్షన్. డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు కంపెనీ ఏం చెప్పలా నేను షేర్స్గా కన్వర్ట్ చేస్తానని. అదేవిధంగా లోన్ తీసుకున్నప్పుడు కంపెనీ ఏం చెప్పలా మేము షేర్స్గా కన్వర్ట్ చేసుకుందామని. లోన్ అగ్రిమెంట్లు ఏమి రాసుకోలే. కానీ గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని మనసులో పెట్టుకొని దే కెన్ గివ్ ఆర్డర్ స్టేటింగ్ ఆస్కింగ్ ద కంపెనీ టు కన్వర్ట్ ది లోన్ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్ ఇంటూ షేర్స్. సో ఇంత పవర్ ఉంది గవర్నమెంట్కి 62 కింద. ఏం పవర్ ఉంది? ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అ డిబెంచర్ హోల్డర్,
instead of being a lender, they can convert those into shares. They can give such order under 62. సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ రీజనబుల్గా ఇవ్వాలి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇక్కడ ఏం రావచ్చు చెప్పండి, ఎన్ని షేర్లు అనే క్వశ్చన్స్ వస్తాయి కదా. ఒక డిబెంచర్కి ఎన్ని షేర్లు ఇష్యూ చేయాలి, ఏ వాల్యూకి ఇష్యూ చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. సో అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ రీజనబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి అని సెక్షన్ చెప్తాను. ఇంకేం చెప్తాను సెక్షన్, ద గవర్నమెంట్ షాల్ కన్సిడర్, ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏమేమి మనసులో పెట్టుకోవాలి, కన్వర్షన్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏమేమి పాయింట్స్ మనసులో పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్, దేనికి డిబెంచర్కి లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్, such other matter in deciding the terms and conditions for conversion, అంటే number of shares, rate at which the shares are to be issued, ఇవన్నీ. So they have to consider all these things while giving the order. Okay, next. If the terms and conditions of such conversion are not acceptable to the company ఇష్టంలా ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయమంటున్నాడు, తక్కువ మార్కెట్ రేట్ ఇచ్చాడు, ఇష్యూ ప్రైస్ తక్కువ ఉంది, వాడికి నచ్చలేదు ఆర్డర్, అసలు కంపెనీకి నచ్చలేదు, అన్రీజనబుల్ అనిపిస్తుంది దానికి, కంపెనీ పరిస్థితి బాగుంది అని వాడు చెప్పొచ్చు, మేము ఇస్తాం అప్పే ఇస్తాము ఎందుకు షేర్ ఇవ్వాలి అని వాడు ఛాలెంజ్ చేయొచ్చు, ఆర్డర్ని ఛాలెంజ్ చేయొచ్చు. 62 ఈజ్ గివింగ్ పవర్ టు ద కంపెనీ టు ఛాలెంజ్ ద గవర్నమెంట్ ఆర్డర్. కానీ ఎప్పుడు లోపల ఛాలెంజ్ చేయాలి, విదిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ appeal to the tribunal. They may appeal to the tribunal. సో 60 రోజులు కంపెనీకి లెటర్ వస్తుంది కదా, ఆ రోజు లోపల ట్రిబ్యునల్కి అపీల్ చేయొచ్చు. The tribunal shall, after hearing, pass such order as it deems fit. సో గవర్నమెంట్ ఇద్దరు వైపు విని సూటబుల్ ఆర్డర్ పాస్ చేయొచ్చు. ది ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్షన్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్ ఆర్డర్. సో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ ఏంటి? The memorandum of company shall by such order shall stand altered. Alteration of share capital ఏ సెక్షన్ 61. సో 61లో చెప్పబడి, అంటే 61లో ఏం చెప్తా ఉంది, ప్రొసీజర్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్ చేయాలంటే ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి, అవన్నీ రాదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏఓఏలో ఉందా, స్పెషల్ ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలా, అవంతా వర్తించదు. ఇట్ షల్ స్టాండ్ ఆల్టర్డ్ అనేసింది. చూడండి ఏముందో, ద కంపెనీ షల్ బై సచ్ ఆర్డర్ షల్ స్టాండ్ ఆల్టర్డ్ అంటే వాట్ యు మీన్ బై దిస్, వాట్ యు మీన్ బై దిస్, ఆటోమేటిక్గా ఆర్డర్ అయినట్టే. అక్కడైతే ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేసిన నాడు డేట్ ఆఫ్ ఆల్టరేషన్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసిందంటే మీటింగ్ లేదు, ఏమీ లేదు. ఏ రోజైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ రోజు ఆటోమేటిక్గా మీ మెమరాండం అంతా ఆల్టర్ అయినట్టే భావించాలి. 62 చెప్తాను. ఓకే, షల్ స్టాండ్ ఆల్టర్డ్ అండ్ ద ఆథరైజ్ షేర్ క్యాపిటల్ షల్ స్టాండ్ ఇంక్రీజ్. ఆటోమేటిక్గా ఎన్ని షేర్లు అయితే మీరు గవర్నమెంట్కి ఇష్యూ చేస్తారో అన్ని షేర్లు ఆథరైజ్ షేర్ క్యాపిటల్ కంటే పెరిగిపోతుంది. అంటే లిమిట్ ఇన్ కేస్ అవసరం లేదంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్కి ఇష్యూకి గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు గవర్నమెంట్కి ఇష్యూ చేసిన తర్వాత కూడా ఆథరైజ్ షేర్ క్యాపిటల్ కంటే తక్కువే ఉందనుకోండి, అప్పుడు ఆల్టరేషన్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు వస్తుంది, ఆథరైజ్ షేర్ క్యాపిటల్ సరిపోదు, గవర్నమెంట్కి ఇష్యూ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్, అప్పుడు ఆటోమేటిక్గా ఆథరైజ్ కూడా పెరిగినట్టుగా మనం భావించాలి అంటా ఉంది. నాట్ ఇన్ ద నార్మల్ సిచ్యువేషన్స్. ఓకే, సో ఎంత ఇంక్రీజ్ అయినట్టు ఆథరైజ్ షేర్ క్యాపిటల్ ఈక్వల్ టు ది వాల్యూ ఆఫ్ షేర్స్ కన్వర్టెడ్. గవర్నమెంట్కి మీరు ఎన్ని షేర్లు కన్వర్ట్ చేసి ఇస్తారో ఆ అమౌంట్ ఆథరైజ్ షేర్ క్యాపిటల్ పెరిగిపోతుంది, ఎంత అయితే తక్కువ ఉందో అంత పెరిగింది. కానీ 61లో అయితే మనకు 30 రోజులు టైం ఉంటుంది, మనం కావాలని చేసుకున్నాం. ఇక్కడ ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోయింది, కానీ ఆ ఆర్ఓసికి SH7 పంపించాలి కదా, మనం చూసాం కదా 61 కింద, అది పంపించాలి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మనం మీటింగ్ అవసరం లేదు, ఆర్డినరీ రెజల్యూషన్ అవసరం లేదు, కానీ రిటర్న్ ఆఫ్ ఆల్టరేషన్ పంపించాలి.
SH7 పంపించాలి within 30 days from the date of order. ఇప్పుడు what is the date of alteration in this case? The date of order of the central government when the communication is reached. That is the date. So within 30 days from that date you have to file SH7 with the ROC. So that is not exempted. Alteration 61 కింద alteration అవుతుంది, 62 కింద కూడా alteration అవుతుంది, గవర్నమెంట్ ఆర్డర్స్. నెక్స్ట్ వచ్చి redemption of preference shares. So we are now talking about 64. 63 మళ్ళీ వస్తుంది, విల్ గెట్ ఇట్. సో ఇక్కడ నోటీస్ టు ఆర్ఓసికి ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వాలి అని ఈ సెక్షన్ చెప్తాను. ఓకే, ఏ సెక్షన్ 64 ఏ సందర్భంలో SH7 ఫైల్ చేయాలి, ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ నోటీస్ పంపించాలి ఆర్ఓసికి. ఎప్పుడెప్పుడు అంటే 61 కింద ఆల్టరేషన్ చేసినప్పుడు 5 కండిషన్స్ చూస్తాం కదా, ఆ 5 కండిషన్స్ అప్పుడు ఆల్టర్ అయినప్పుడు SH7 ఫైల్ చేయాలి. తర్వాత 62 కింద అంటే రైట్స్ ఫర్దర్ ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ చేసి పెరిగింది కదా, షేర్స్ పెరిగింది కదా, అది కూడా ఆల్టరేషన్ అవుతుంది కదా. సో దాని కింద దే హ్యావ్ టు ఫైల్. తర్వాత వచ్చి రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ చేసినా కూడా దే హ్యావ్ టు ఫైల్ SH7 రిటర్న్. ఎందుకు అది కూడా రిడీమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రిఫరెన్స్ షేర్స్ వెళ్ళిపోతాయి కదా, జీరో అయిపోతుంది కదా రిడీమ్ చేసినప్పుడు. సో అందుకని దే హ్యావ్ టు ఫైల్ SH7 రిటర్న్ ఆఫ్, దాని ఏమంటారు, ఏం రిటర్న్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఫైల్ నోటీస్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ within 30 days of alteration or increase or redemption along with altered MOA. మనం ఏం చేయాలి, రిడీమ్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్ చేసిన తర్వాత 61 కింద 5 ఆల్టరేషన్లు చేసిన, 62 కింద ఫర్దర్ షేర్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కింద ఆల్టర్ అయినా we have to file SH7 within 30 days from the date of alteration or from the date of order or from the date of redemption, as the case may be. So this is what section 64 says.